హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్న. ఈరోజు నేను ఇంట్లోనే హోమ్ మేడ్ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్గా ఈ బిజీ స్కెడ్యూల్స్లో చాలామంది రసం పెట్టి వెళ్ళిపోతాం కదా, దానికి మరింత టేస్ట్ యాడ్ అవ్వడానికి ఈ పౌడర్ని జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ మరింత బాగుంటుంది. సేమ్ బయట కొనే రసం పౌడర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే అంతే టేస్ట్ ఉంటుందండి. దీనికోసం ముందుగా ఫ్రైయింగ్ పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసామంటే మనకి మంచిగా వేగిపోతాయి. ఓవర్ రోస్ట్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఇలా వేయించిన వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ 10 మెంతులు, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ త్వరగా వేగిపోతాయి. కందిపప్పు త్వరగా ఫ్రై అవుద్ది కాబట్టి నేను కందిపప్పు సపరేట్గా ఫ్రై చేసుకొని అది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం గుప్పెడంత కరివేపాకు కూడా వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తే మనకి ఒక 2 నుంచి 3 నిమిషాల్లో వేగిపోతాయండి ఇవన్నీ. వీటన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నింటినీ కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు అలా పక్కన ఉంచితే చల్లారిపోతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లో వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. బట్ అలా వేయడం వల్ల పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, త్వరగా పాడైపోతుంది. సో మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, కానీ నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. కానీ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు ఇందులో యాడ్ చేయకపోయినా రసం పెట్టుకున్నప్పుడు రసంలో వెల్లుల్లి దంచి వేసేసుకుంటే సరిపోతుంది. మసాలా పౌడర్స్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు అండ్ చిటికెడంతా ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైన నిలువ ఉంటుందండి. రసం పెట్టుకున్నప్పుడు జస్ట్ ఇది 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని రసం పడేసుకుంటే మనకి పర్ఫెక్ట్ రసం అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అదిరిపోతుంది. ఈ రసం పౌడర్ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పే టిప్స్ని సేమ్ ఫాలో అయిపోయి చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది అండ్ అదిరిపోతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.